వెల్కమ్ టు RL30 న్యూస్. గంభీరం భీమిలి వై జంక్షన్ వద్ద మాలాం వైజాగ్ అచీవర్స్ రెండవ ఓఎల్ఎస్ఎఫ్ అండ్ పిఆర్ ప్రాజెక్టు బస్ షెల్టర్ విజయవంతంగా ప్రారంభించబడిన గర్వక్షణాన్ని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి JFSA సంతోష్ శివకుమార్, జోన్ అధ్యక్షుడు ఆవిష్కర్త JFG PDM కేవీరావు, జోన్ మెంటర్ గౌరవ అతిథి JFS సురేష్ గొంప, IPZPNC జూనియర్ JC ప్రత్యేక ఆహ్వానితులు, JFC బొత్స దిలీప్ కుమార్, జోన్ డైరెక్టర్ CD. ఈ ప్రభావవంతమైన చొరవ సమాజ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం పట్ల మన నిబద్ధతకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో JFM డాక్టర్ RSV సోమశేఖర్, అధ్యక్షుడు JFMB శిరీష, కార్యదర్శి JCS సుధా, కోశాధికారి JCN భాస్కర్, ప్రాజెక్ట్ చైర్మన్. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడంలో అందరి ఉనికి మరియు మద్దతుకు మేము కృతజ్ఞతలను కలిసి మార్పు తీసుకురావడం కొనసాగిద్దామని అన్నారు. దిస్ ఈస్ JFSA సంతోష్ కుమార్, జోన్ ప్రెసిడెంట్ జోన్ 4. జోన్ 4 అంటే ఇచ్చాపురం నుంచి కాకినాడ వరకు వస్తుంది, దాన్ని నేను జోన్ ప్రెసిడెంట్ ని. సో JCI వైజాగ్ అచీవర్స్ OLOSP అంటే వన్ లాంగ్ వన్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇక్కడ గంభీరం అనే ప్లేస్ లో భీమిలి దగ్గర ఈ బస్ స్టాప్ అనేది నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ మంది యూజ్ చేసే ప్లేస్, కానీ ఇక్కడ సరైన బస్ స్టాప్ లేదు. సో ఇది కనుక చేసినట్టయితే చాలా మందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో JCI వైజాగ్ అచీవర్స్ ఇక్కడ చాలా బాగా మంచి స్ట్రెంథనింగ్ గా బస్ స్టాప్ నిర్మించడం జరిగింది. సో JCIలో JCI వీక్ అని చెప్పి జరుగుతూ ఉంటది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 15 వరకు JCI మొత్తం ఇండియాలో మొత్తం అందరూ కూడా సేమ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. సో ఇంపాక్ట్ క్రియేట్ అవడానికి. సో ఫస్ట్ డే లో భాగంగా JCI ఫ్లాగ్ ఆఫ్ ది డే లో భాగంగా JCI వైజాగ్ అచీవర్స్ ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఇనాగరేటర్ కింద JFS కేవీరావు సార్ రావడం జరిగింది. సో వండర్ఫుల్ అండ్ అప్రిషియేషన్స్ టు JCI వైజాగ్ అచీవర్స్ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. అందరికీ నమస్కారం. నా పేరు JFMB శిరీష. నేను JCI వైజాగ్ అచీవర్స్ సెక్రటరీ అండ్ ఈ JCI వీక్ చైర్పర్సన్ ని. ఈరోజు మా JCI వీక్ ప్రోగ్రామ్ వచ్చేసి ఫ్లాగ్ హోస్టింగ్. ఆ సందర్భంగా మేము ఇక్కడ బస్ షెల్టర్ దగ్గరికి వచ్చి మేమందరం కూడా ఇక్కడ ఈ బస్ షెల్టర్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఓఎల్ఎఫ్ఓ ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు అండ్ మా IPP గారు అండ్ నేను అండ్ మా లామ్ మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ పాల్గొన్నాం. అండ్ కేవీరావు గారు అండ్ జోన్ మెంటర్ అండ్ జోన్ ప్రెసిడెంట్ సంతోష్ శివకుమార్ గారు అండ్ సురేష్ గొంప సార్ జూనియర్ JC నేషనల్ కోఆర్డినేటర్, మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏమైంది ఈ కార్యక్రమం ఏమైంది OLSP ప్రాజెక్ట్ సెకండ్ ఇక్కడ చేసామండి. JCI వైజాగ్ అచీవర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అందులో ఒక మెంబర్ గా నేను ఉన్నందుకు ఇంకా నాకు చాలా గర్వకారంగా ఉందండి. ఈ కార్యక్రమానికి అయితే ఇనాగరేటర్ గా JFG PDM కేవీరావు సార్ గారు, అలానే చీఫ్ గెస్ట్ కంటే JFS సంతోష్ కుమార్ సార్, అలానేమైతే ఈ రోజు అంతే నేషనల్ కోఆర్డినేటర్ అండ్ IPZP గారు అండ్ మై ZP గారు అంతే సురేష్ గొంప సార్, అలానే మా లామ్ నుంచి ఏమైతే PZVP అండ్ అయితే పాస్ట్ ప్రెసిడెంట్ రంజిత్ సార్, అలానంటే పాస్ట్ ప్రెసిడెంట్ అయితే శీతల్ మదన్ గారు, అలానంటే ప్రేరణ గారు, అలానంటే రామకృష్ణ గారు అందరు కూడా పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలానే ఇలాంటి కార్యక్రమాలు ముందుకు కూడా ఇలానే కొనసాగాలని నేను కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. నమస్తే అండి. నేను JCI వైజాగ్ అచీవర్స్ ప్రెసిడెంట్ JFM డాక్టర్ RSV సోమశేఖర్. ఈ సంవత్సరం మేము గంభీరం టు భీమిలి వెళ్లే వై జంక్షన్ దగ్గర ఇక్కడ ప్రయాణికులకి అసౌకర్యంగా ఉంది. బస్ షెల్టర్ దగ్గర కనీసం నిల్చోడానికి ఒక నీడ లాంటిది ప్లేస్ లేదు. ప్లస్ వర్షం పడితే ఇక్కడ కంప్లీట్గా వాటర్ స్టాగ్నేట్ అయ్యి కొంచెం అసౌకర్యంగా ఉందని చెప్పి అబ్జర్వ్ చేసి మున్సిపాలిటీ వాళ్ళని మన గ్రామ పంచాయతీ వాళ్ళని కలవడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ జరిగే ప్రాసెస్ అవి కొంచెం ఇంకా టైం పడతాయి అని చెప్పడం వల్ల సార్ మేమేమైనా ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేయగలమా అని చెప్తే వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడ బస్ షెల్టర్ కన్స్ట్రక్షన్ అన్నది చేయడం జరిగింది. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, పంచాయత్ మెంబర్స్కి, మున్సిపాలిటీ మెంబర్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇది ప్రయాణికులకి ఇంకా మంచిగా బెనిఫిట్ పొందాలని చెప్పి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంకా హ్యాపీగా బస్ షెల్టర్లోని షాడో తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.